ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మ మన మధ్యన సంచరిస్తుంది. ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. ఆయన నిన్ను తాకబోతున్నాడు. 3 నెలల నుంచి నరక యాతన అనుభవిస్తుంది. ఈరోజు ఈ చర్చిని వదిలిపెట్టి వెళ్ళాలనుకున్నారు. సేవకుల మీద విరక్తి కలుగుతుంది. సేవకుని నన్ను పట్టించుకోవట్లేదు. నాకు సంఘం అవసరం లే, నాకు చర్చి అవసరం లే. రీ మా 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 మేము ఎంతకాలం ఆయుష్పడుతూ లేదు. నేను దైవజనుడు మీద ఎంతకాలం సలుగుతావు కదా. ఆ సేవకుడు అంటే ఆ హృదయంలో విరక్తి కలుగుతుంది. ద్వేషించే ఆత్మ, భ్రమపరిచే ఆత్మ ఇంకొక కుటుంబం కనపడుతుంది. ఇంతకాలం నేను ఆరాధించాను, ఇంతకాలం నేను సేవించిన దేవుడు నాకేం చేశాడు? అమ్మా అమ్మా, హోలీ హోలీ దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నాకెందుకు దేవుడు, నాకు అవసరం లేదనుకుంటున్నా. ఏడాదిన్నర, సంవత్సరంన్నర వరకు ఒక బలహీనతతో, సంవత్సరంన్నర 1.5 year రీమాసి కేరిత నేమ్ ఆఫ్ జీసస్ 1.5 yearతో బాధపడుచు ఉంటున్నది. ఆ బిడ్డ ఇక్కడికి వచ్చినది చాలా నష్టపోయింది. దేవునికి దూరముగా ఉండి చాలా ధనం నష్టపోయింది. ఆ బిడ్డను దేవుడు ఈరోజు దర్శించబడుతున్నాడు. ఈ ఆరాధన ముగించబడ్డది. ప్రియ దేవుడు, ఈ ఆరాధన ముగించబడ్డది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ముగించబడ్డది. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. మనుషుడు కాదమ్మా, మనుషుని వైపు చూడద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు ప్రభు. కాదు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు.
ప్రార్థన అనంతరం వాక్యమానంతరం మీ అందరి కొరకు ప్రార్థన చేయబడతారు. రైతు స్థితి ఆరాధన యేసుక్రీస్తునామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం, అందరూ కూర్చుందాం, అందరూ కూర్చుందాం.